హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆటోస్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి చాంబర్ హోల్ అనమాట. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో మెకానిక్ చేసిన చిన్న తప్పిదం. సో ఇప్పుడు చాంబర్ వేయించాలంటే మనకి రైట్ సైడ్ చాంబర్ పల్సర్కి 3,500 ఉంది. ప్లస్ మెకానికల్ ఛార్జెస్, ఎందుకంటే ఇంజిన్ మొత్తం డౌన్ చేసి మొత్తం చేయాలి కాబట్టి నీకు ఫుల్ బోర్ చేసినంతే సర్వీస్ ఛార్జెస్ పడతాయి. ప్లస్ ప్యాకింగ్లు వీటన్నీ చూసుకుంటే 6,000 అయితే ఖర్చు ఉంది. లేదా ఈవెన్ వెల్డింగ్ చేయించాలన్నా కూడా 4,000 ఈజీగా అవుతుంది. ఎందుకంటే వెల్డింగ్ చేయించాలి, వెల్డింగ్ చేయించిన తర్వాత దాన్ని నీట్గా కట్ చేయించడానికి లేత్ వర్క్ కూడా తీసుకెళ్ళాలి, మళ్ళీ మెకానికల్ ఛార్జెస్. సో చాలా ఖర్చు అయితే ఉంది. సో అందుకని సింపుల్గా మెకానిక్స్ ఏం చేస్తారంటే ఎంసీల్ పెట్టేస్తారు. సో పెద్ద హోల్ ఉన్నప్పుడు ఎంసీల్ పెట్టిన యూజ్ ఉండదు, ఎందుకంటే ఇంజిన్ అనేది హీట్ అవుతుంది కాబట్టి ఎంసీల్కి హీట్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో చూడొచ్చు, హోల్ పడక ముందు అనమాట. సో చాలా చిన్న ఘాట్ అయితే ఉంది. సో దాన్ని మెకానిక్ ఏం చేశాడంటే మిషన్ పెట్టి క్లీన్ చేయడానికి, అంటే ముందు సాఫ్ట్ చేయడానికి, జనరల్గా మన శాండ్ పేపర్తో చేతితో చేసేదానికి ఆయన మిషన్ పెట్టడం వల్ల దానికి ఒక పీసులు తగిలిచ్చి పెట్టాడు. ఆ ఫోర్స్కి అయితే పెద్ద బొక్క అయితే పడిపోయింది. సో నాకైతే ఇప్పుడు 6,000 ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంసీల్ పెట్టిన తర్వాత కూడా ఆయిల్ లీకేజ్ అనేది వస్తుంది, ఎందుకంటే చెమ్మగా అయితే వస్తుంది. అంటే మరి అంత ఎక్కువైతే లేదు కానీ చెమ్మగా వస్తుంది, కాకపోతే మనకి చూడడానికి బాగాలేదు. సో అందుకని ఇప్పుడు నేను దానికైతే ఒక పేస్ట్ అయితే పెట్టబోతున్నాను, మెటల్ పేస్ట్. సో జనరల్గా మెటల్ పేస్ట్ అనేది క్రాక్స్కి అయితే బాగా యూజ్ అయింది, బట్ ఇక్కడ హోల్ పడింది, దానికి ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను. సో తక్కువ ఖర్చులో అయిపోతుంది, మీకు ఒక 200 అయితే అయిపోతుంది. సో చూపిస్తాను చూడండి. చాలా మంది అయితే మెకానిక్స్ అయితే ఎంసీల్ పెడుతుంటారు. సో ఎంసీల్ పెట్టినా కూడా మనకి లైట్గా చెమ్మలాగా వచ్చేస్తుంటది. సో నేను చాలా వీడియోస్ అయితే చూసాను, ఈవెన్ కార్స్ కూడా చాలా మంది పెట్టారు, టెంపరీ పర్పస్ అనమాట. ఎందుకంటే ఇంజిన్ హీట్ అయినప్పుడు ఎంసీల్కి అంత హీట్ రెసిస్టెన్స్ పవర్ అనేది ఉండదు. సో కాకపోతే లైట్గా మనకి చెమ్మలాగా అయితే వస్తుంది, కాకపోతే కంట్రోల్ చేస్తుంది, మొత్తం ఒకేసారి డ్రాప్స్గా రాకుండా కంట్రోల్ అయితే చేస్తుంది ఎంసీల్ అనేది. సో అందుకని చెప్పి నేను ఎంసీల్ కన్నా ముందు ఒక పేస్ట్ అయితే పెడతాను. సో యాక్చువల్లీ చూడొచ్చు, నేను ఎంసీల్ రిమూవ్ చేసిన తర్వాత అనమాట ఇది. సో ఎంత హోల్ ఉందో చూడొచ్చు. సో పెద్ద హోల్ అయితే ఉంది. సో ఇప్పుడైతే రన్ చేస్తే అసలు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. నేను వీడియో అయితే తీయలేదు ఇంజిన్ ఆన్ చేసినప్పుడు, ఎందుకంటే మొత్తం చిందుతుంది అనమాట, మళ్ళీ ఫోన్ మీద పడుతుందని నేనైతే వీడియో తీయలేదు. సో మొత్తం అయితే కారిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు దాన్ని నీట్గా మనం పెట్రోల్ వేసి నీట్గా క్లీన్ చేయాలి ఫస్ట్. సో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పేస్ట్ అనేది, ఇందులో అయితే మనకి 2 రకాల పేస్ట్ వస్తుంది. ఒకటి రెజిన్ ఉంటుంది, ఒకటి హార్డ్నర్ ఉంటుంది, జస్ట్ లైక్ మనకి ఎంసీల్ లాగే. సో ఆ 2 ఈక్వల్ అమౌంట్ మిక్స్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేసిన 24 అవర్స్ వరకు కదిలించకూడదు. 24 అవర్స్ తర్వాత అది హార్డ్ అయింది, అప్పుడు ఎంసీల్ పెట్టాలి. సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడైతే నేనైతే పెట్రోల్ నీట్గా అయితే క్లీన్ అయితే చేశాను. ఈవెన్ శాండ్ పేపర్ వేసి కూడా కొంచెం రఫ్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బైక్ని అయితే పడుకోబెట్టాను, ఎందుకంటే పేస్ట్ వేస్తే కింద కారిపోద్ది. సో చాలా టైం పట్టిద్ది, ఒక 15-20 మినిట్స్ పట్టిద్ది కాబట్టి. సో ఆ హోల్ కవర్ అయ్యేటట్టు ఒక చిన్న శాండ్ పేపర్ అయితే తీసుకున్నాను, లేకపోతే పేస్ట్ లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి. సో శాండ్ పేపర్ అనేది ఆ హోల్ తగ్గట్టు చిన్న ముక్క అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే పేస్ట్ అనేది మిక్సింగ్ చేస్తాను, బట్ నేను వీడియో అనేది తీయట్లేదు, ఎందుకంటే సపోర్ట్ లేదు ఎవరు, ఒకరినే చేయాలి కాబట్టి మిక్స్ చేయడం కష్టం, 2 పేస్ట్లు ఒకేసారి వేసి. సో నేనైతే మిక్స్ చేసేసాను ఆల్రెడీ నీట్గా. క్లియర్ ఆ 2 ఈక్వల్ అమౌంట్ వేయాలి, రెజిన్ అండ్ హార్డ్నరు. సో ఇప్పుడైతే నేను పేస్ట్ హోల్కి అవతల పక్క ఇవతల పక్క అయితే పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసిన తర్వాత అప్పుడు దాని మీద అయితే శాండ్ పేపర్ పెడతాను. అప్పుడు నెక్స్ట్ మనం మొత్తం అయితే కవర్ చేస్తాను, ఎందుకంటే మనం డైరెక్ట్ శాండ్ పేపర్ పెట్టి దాని మీద వేస్తే ఎంతవరకు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. సో శాండ్ పేపర్ కింద వరకు టచ్ అయితే మనకి పేస్ట్ అనేది బాగుంటుంది. సో అవతల పక్క ఇవతల పక్క మనం శాండ్ పేస్ట్ పెట్టి దాని మీద శాండ్ పేపర్ పెడితే అంటుకుంటుంది. అప్పుడు ఆ తర్వాత మనం శాండ్ పేపర్ మీద కూడా కవర్ చేస్తూ వేయాలి. సో ఇప్పుడైతే నేను శాండ్ పేపర్ అయితే పెట్టాను, పక్కన పడిపోయింది, బట్ వీడియో అనేది క్లియర్గా తీయలేకపోతున్నాను, ఎందుకంటే ఒక చేత్తోనే చేయాలి, ఒక చేత్తో ఫోన్ పట్టుకోవాలి కాబట్టి కొంచెం కష్టమే. సో పేస్ట్ అయితే అప్లై చేస్తున్నాను మొత్తం. ఇంకా కంప్లీట్గా పేస్ట్ అయితే పెట్టేశాను, హోల్ వర్క్ కవర్ చేస్తూ.
సో ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత, సో ఇదైతే ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత అనమాట. సో ఎందుకంటే పేస్ట్ డ్రై అయిన తర్వాత బైక్ నుంచోబెడదామని. సో ఓకే, ఇప్పుడైతే ఓకే నుంచోబెట్టచ్చు. కొంచెం హార్డ్ అయింది, బిగుసుకుంది అనమాట పేస్ట్ అనేది. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 23 అవర్స్ తర్వాత అనమాట టెస్టింగ్ కోసం తీసుకొచ్చాను. సో బాగా హార్డ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. సో యాక్చువల్గా 24 అవర్స్ వరకు ఇంజన్ కదిలియకూడదు, ఎందుకంటే పేస్ట్ అనేది మనకు ఆయిల్ టచ్ అవ్వకూడదు అనమాట, మెయిన్ ప్రాబ్లం అది. సో అందుకని నేనైతే 24 అవర్స్ 23 అవర్స్ అండి, ఒక 1 అవర్ తగ్గించాను. ఇప్పుడైతే ఇంజన్ అనేది ఆన్ చేస్తాను. సో ఆయిల్ లీకింగ్ అయితే ఏమి రావట్లేదు. సౌండ్ అయితే ఇంజన్ అయితే స్టార్ట్ చేశాను, బట్ ఆయిల్ లీకింగ్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. కాకపోతే దీని మీద ఎంసీల్ కూడా వేయాలి. సో మొత్తం బైక్ మొత్తం వాటర్ వాష్ చేయించిన తర్వాత ఎంసీల్ అనేది వేస్తాను అనమాట. సో ఎంసీల్ వేసే ముందు కూడా నేను ఒకసారి టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసిన తర్వాత చెప్తాను ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఒక 40 గంటల తర్వాత అనమాట. సో ఒక 10 కిలోమీటర్లు అయితే నేను రన్ చేశాను. బైక్ మీద ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేదు, ఒక 35-40 స్పీడ్లో అయితే వెళ్ళాను. సో ఎందుకంటే మనం ఎంసీల్ పెట్టుంటే ఎటువంటి భయం ఉండేది కాదు. ఎంసీల్ పెడితే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో దీని మీద డిపెండ్ అవ్వకూడదు. డైరెక్ట్ ఎంసీల్ పెడితే మనకి చెమ్మలాగా అయితే వస్తుంది, కాబట్టి అందుకని ముందు పేస్ట్ పెట్టామన్నమాట. సో ఎటువంటి లీకేజ్ అయితే రాలేదు. ఒక 10 కిలోమీటర్లు అయితే టెస్ట్ చేశాను. ఇంజిన్ కూడా హీట్ అయింది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హీట్ అయింది ఇంజిన్ అనేది. సో అదనమాట ఫ్రెండ్స్. మీకు కూడా మీ బైక్ హోల్ పడితే ఫస్ట్ ఈ పేస్ట్ అనేది తెప్పించుకొని ఫస్ట్ పేస్ట్ వేయండి. క్రాక్స్కి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. హోల్ కాబట్టి నేను చేసిన పద్ధతిలో అయితే చేయండి, ఎందుకంటే అక్కడ వచ్చిన శాండ్ పేపర్ పెట్టి అప్పుడు పేస్ట్ వేయండి, డైరెక్ట్గా వేయకుండా. సో ఆ తర్వాత అయితే ఎంసీల్ పెట్టండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా ఎంసీల్ పెట్టమాకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.